హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ORR RRR మధ్య 12 రేడియల్ రోడ్లు, అక్కడ భూముల ధరలకు రెక్కలు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, భవిష్యత్తులో నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులను అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కలుపుతూ 12 చోట్ల రేడియల్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆ రహదారిని నిర్మిస్తున్నారు. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు RRR మధ్య 2300 నుంచి 2400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ORR RRR రహదారులను అనుసంధానం చేసేందుకు రహదారి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం సూచించింది. దీంతో రహదారులు, భవనాల శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు RRR మధ్య సుమారు 70,000 ఎకరాల భూమి వరకు ఉంటుందని సర్కారు అంచనా వేస్తోంది. ఈ భూమిని వివిధ క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా అంతర్గతంగా రోడ్లను నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతంలో రహదారులు, భవనాల శాఖ స్టేట్స్ రోడ్స్ విభాగానికి సుమారు 2000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. ORR RRRకు అనుసంధానంగా మొత్తం 12 ప్రాంతాల్లో రేడియల్ రోడ్లు డెవలప్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ రహదారులు ఎటు నుంచి ఎటు నిర్మించాలి, ఎంత వెడల్పు ఉండాలి, నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది తదితర అంశాలపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే 2 నెలల్లో ఆ కసరత్తు కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ రహదారులను నిర్మించే ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారులో ముచ్చింతల్లో మరో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ధీటుగా ఈ నగరం ఉంటుందన్నారు. ఇప్పుడు RRR నిర్మాణం పూర్తి చేసి రేడియల్ రోడ్లు నిర్మిస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్లో ఏ ఏరియాల్లో ఎక్కువగా పెట్టుబడికి పెట్టడానికి చాలా బాగుంటుంది అనే అంశాలపై కూడా సర్కారు కసరత్తు చేస్తుంది. HMDA ప్లాట్ల డెవలప్మెంట్తో పాటు ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందనే భావన నుంచి ప్రజల్లో కలిగింది. ఆ భావనను పూర్తిగా చెరిపేసేందుకే సర్కారు కొత్త కసరత్తు అయితే మొదలుపెట్టింది. దానిలో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్డు పైన సర్కారు ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ విధంగా చూసుకున్నట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందా, లేస్తుందా అనే అనుమానాలకు తావు తీస్తుంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.